మేడారం అడవుల్లో సుడిగాలి బీభత్సం సృష్టించింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి. 200 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్లో పెద్ద ఎత్తున గాలి దుమారం, సుడిగాలులు బీభత్సం సృష్టించడంతో మహావృక్షాలు కింద కూలాయి. ఒకే చోట 3 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 50,000కు పైగా చెట్లు నేలమట్టమయ్యాయి. సుడిగాలి బీభత్సానికి చెట్లు కూలడం చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. టోర్నడోల కారణంగానే ఈ చెట్లు కూలి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ వృక్షాలు కూడా నేలకు ఒరగడాన్ని బట్టి కనీసం గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వచ్చి ఉంటాయని తెలిపారు. అయితే 50,000కు పైగా చెట్లు కూలిపోవటంపై సమగ్ర విచారణ జరుపుతున్నామని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా ఇలా ఒకే చోట వేల చెట్లు కూలిపోవటం పట్ల స్థానికులు భయపడుతున్నారు. ఆ సుడిగాలి ఊర్లను తాకితే ఊర్లకు ఊర్లే ఎగిరిపోయేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి, ప్రాణనష్టం తప్పినట్లయిందని అంటున్నారు. ఇలాంటి పరిణామం తెలంగాణలో గతంలో ఎప్పుడూ జరగలేదని పర్యావరణ నిపుణులు అంటున్నారు.